సిబిఐ ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందుకు చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్కు లేదన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్నటువంటి అక్రమాలపై ఈడీ సిబిఐల విచారణను పురంధేశ్వరి కోరితే జగన్ సిఐడిని రంగంలోకి దించుతున్నారని సోమిరెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో జగన్లో భయం పట్టుకుందన్నారు. సీఎం జగన్ తన చేతిలో ఉన్నటువంటి సిఐడి ద్వారా చంద్రబాబుపై కేసులు పెడుతున్నారన్నారు. మేము ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే మాపై కేసులు పెడతారా? దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకొని వెళ్తుంటే సిబిఐ ఈడీలు ఏం చేస్తున్నాయని సోమిరెడ్డి ప్రశ్నించారు. 5 కోట్లు దోచుకుంటున్నారు, 2000 కోట్లు దాటిపోయింది 1.5 years లో అని చెప్పి మీరు మాట్లాడినారు. నేను అప్పుడే అనుకున్నా ఇసుకకు వేసి కూడా బాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారని. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీరు ఈడీ సిబిఐ దృష్టిలో పెడుతున్నామో ఈరోజు కూడా మాట్లాడుంటారు మీరు తిరుపతిలో సంవేర్ డెఫినెట్గా వస్తుంది, వెనక ముందు విచారణ జరుగుతుందన్నారు. లిక్కర్ విషయంలో ఒక ఫ్రీ హ్యాండ్